అస్సాం రాష్ట్రంలో టీ తోటల్లో పనిచేసే కుటుంబాల నుంచి యూపీఎస్సీలో ర్యాంకు సాధించిన తొలి మహిళ బహని కుమారి తెలంగాణ. అస్సాం అంటేనే టీ తోటలు గుర్తుకొస్తాయి. వీపుకు వెదురు బుట్ట కట్టుకొని మునివేళ్లతో తేయాకు తెంపుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. అస్సాంకు ప్రతీకగా చూపించే దృశ్యం కూడా అదే. తేయాకు కోసే గిరిజన తెగలో ఆడపిల్ల చేయాల్సిన పని అంటే అక్కడ ఇంటి పనులు చేసుకొని తోటలో టీ కోసే కూలికి వెళ్లడమే. అలాంటి గిరిజన కుటుంబంలో పెరిగిన యువతి ఇప్పుడు తల వంచుకొని తేయాకు తెంపడమే పరిమితం కాకుండా ఒక పెద్ద ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అస్సాం రాజధాని గువాహటి నగరంలోని సెయింట్ మేరీ స్కూల్, కాటన్ కాలేజ్లలో చదువుకుంది బహని. దుర్గాపూర్ ఎన్ఐటీలో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసింది. తరువాత విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసింది. ఉద్యోగం చేస్తూనే 2 సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసింది. ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఉద్యోగం మానేసి మరి 3వసారి తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి 661వ ర్యాంకు సాధించి కుటుంబంతో పాటు వాళ్ళ తెగ మొత్తం గర్వపడేలా చేసింది బహని కుమారి తెలంగాణ.